మీడియా వాళ్ళందరినీ కవర్ చేయమన్నావుగా. అమ్మా ఎంత ఘోరం జరిగిపోయింది. ఇంత అన్యాయం పగవాళ్ళకు కూడా జరగకూడదు. నా కడుపు తరుక్కుపోతుందమ్మా. ఏడురా ఫోటోలు తీసేవాడు, త్వరగా తీమును. అన్నా ఫోటోలు. అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది, నేను తట్టుకోలేకపోతున్నాను. సార్ ఈ హత్య గురించి మీరు అడగబోయేదేంటో నాకు తెలుసు. ఈ హత్య నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. దోషుల్ని పట్టుకుని కఠినంగా శిక్షించే వరకు నేను నిద్రపోను, ప్రభుత్వాన్ని నిద్రపోను. లేరా, ఇలాంటి బిల్డప్లు ఎన్నిసార్లు ఎన్ని రోజులు ఇస్తారా? మేమంతా గొర్రెలా కనిపిస్తున్నావా? ఎలక్షన్స్ ముందు చావుల తర్వాత వస్తారా? ఏంట్రా ఇక్కడ జనాలు చస్తుంటే మీకు పబ్లిసిటీ కావాల్సి వచ్చిందా? ఇలాంటివి జరిగినప్పుడు వైట్ అండ్ వైట్ బట్టలు వేసుకుని చేతిలో దండలు పట్టుకుని ఇక్కడ టీవీలకి ఫోటోలకి పోజులు ఇవ్వడం కాదురా. ఇక్కడున్న పోలీసులు ఏం పీకారని అడిగారు. మిస్టర్ హూ డు యు థింక్ యు ఆర్? మా డ్యూటీ ఎలా చేయాలో మాకు తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు. అండర్స్టాండ్? మర్డర్ జరిగి 24 గంటలైంది. ఎవరు చేశాడో ఎవరు చేయించారో మీకు ఇంకా తెలీదా? అది మమ్మల్ని నమ్మంటారా? చేసిన వాడిని చేయించిన వాడిని పట్టుకున్నా ఇక్కడేమి పీకలేం. ఏ దొంగ నా కొడుకుని పట్టుకున్నా కార్పొరేటర్ లెవెల్ నుంచి సీఎం లెవెల్ దాకా అన్ని రికమెండేషన్స్. ఆ తర్వాత మాకు ట్రాన్స్ఫర్, సస్పెన్షన్స్. నాకు నీలాగే హీరో అవ్వాలనుందయ్యా, బట్ ఐఎమ్ హెల్ప్లెస్. ఇంత చెప్తున్నారే, ఈ శవయాత్రకు వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్ నిన్న మర్డర్ జరిగిన చోటు ఉన్నారు. కానీ నిన్న నుంచి అడుగుతున్నాను, ఏ ఒక్కడు నోరు విప్పనలేదు. నీకు దమ్ముంటే ఏ ఒక్క స్టూడెంట్ నైనా తీసుకొచ్చి సాక్ష్యం చెప్పించు, ఆ కేసు చివరిదాకా నిలబడేలా చూడు. ఆ తర్వాత చూపిస్తా పోలీస్ పవర్ ఏంటో. నీకు బుద్ధుందా? అతన్ని చంపడం నీతో పాటు ఎంతో మంది చూశారని నువ్వే చెప్తున్నావు. వాళ్ళెవరికి లేని నీకెందుకు? చూడు బాబు, మేమసలే మగదిక్కు లేని వాళ్ళం. మనిషికి మనిషి తోడు లేకుండా చెయ్యొద్దు. ప్రతి ఒక్కరూ నాకెందుకు అని భయపడిపోయి అన్యాయం చేసే వాళ్లకు ధైర్యాన్ని ఇస్తున్నారు. అందుకే టెర్రరిజం, రౌడీయిజం పెరిగిపోతున్నాయి. నా మాట నమ్మండి, మీ అమ్మాయికి ఎటువంటి ప్రమాదం ఉండదు. ప్రమాదం అని నువ్వే చెప్తున్నావుగా బాబు, మమ్మల్ని వదిలే. సూర్య, మీరెక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి నేను సాక్ష్యం చెప్తాను. విట్నెస్ కావాలన్నారుగా, చూసినోడిని కాదు చంపినోడిని తీసుకొచ్చాను. అందరికర్దో సాలే. బాయ్. చంపుతాననుకున్నావా? చంపను. రేప్ చేస్తాననుకున్నావా? చెయ్యను. కానీ పెద్ద పుడింగిలాగా సాక్ష్యం చెప్పడానికి రేపు కోర్టుకు బయలుదేరావనుకో, అవి రెండూ జరుగుతాయి. లోపల ఎంత జరుగుతుందిగా, బయట అంతమంది ఉన్నారు కదా, ఎవరైనా వచ్చి కాపాడారా? లేదు. రేపు కూడా అంతే, తెలిసిందా?
సూర్య కూల్ డౌన్ ప్రియా, నేనున్నానుగా. You're under arrest. ఏంటి నువ్వు పెద్ద హీరో అనుకుంటున్నావా? ఎవరిని పడితే వాడిని రోడ్ల మీద కొట్టేయడానికి? నువ్వు మిలిటరీ వాడు అయితే నీ హీరోయిజం వెళ్ళి వాటర్లో చూపించు. ఇక్కడ నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక సిటిజన్వి. లా అండ్ ఆర్డర్ ఏంటో తెలుసుకోవాలి. లైన్ ఆఫ్ కంట్రోల్ గురించి మాత్రం తెలిస్తే చాలదు. ఇదేంటిది? మిలిటరీ వాడిని బొక్కలో వేసేసారా? దైత్యం వెళ్ళిపోయింది. ఇక మన జెండా ఎలా ఎగరేసినా అడిగేవాడు లేడు. లేకపోతే రోజు ఈ బాత్రూమ్ టెన్షన్ తో పాటు జెండా టెన్షన్ ఒకటి. ఇప్పుడు జెండా తలకిందులుగా పెట్టొచ్చు, ఇదేంటిది? ఈ నీకు నన్ను పిలుస్తున్నాడు. కొంపతీసి నన్ను కానీ నెల్సన్ మండేలా అనుకున్నాడా? కాదు కాదు, మనల్ని అడవి జరగా గుర్తించి వాళ్ళ దేశంలో జరగబోయే జాతరకి మనల్ని ముఖ్య అతిథిగా పిలుద్దాం అనుకున్నాడేమో. కరెంటు స్తంభాన్ని తారు పూసినట్టు ఈడి పెరచడాలి. ఇలా కొట్టి చచ్చాడేంటి? నువ్వు నవ్వుతావేటయ్యా? మరి వాళ్ళ జాతీయ జెండాను అడ్డదిడ్డంగా దున్నపోతులన్నీ ఈపు మీద వేసుకుని అవమానిస్తాను కొట్టడా? ఇంతకీ ఆ జెండా గుర్తు నా ఈపు మీద ఎలా అంటుకుంది? ఆ బెంచ్ మీద జెండా గుర్తు ఎందుకు చావాలి? అది తడిగా ఎందుకు చావాలి? నేను దాని మీద ఎందుకు కూర్చొని చావాలి? అది నాకే ఎందుకు అంటుకొని చావాలి? ఇది ఈడే ఎందుకు చూసి చావాలి? నన్ను నా పంచ
నల్లోడు కొట్టాడు కారణం ఉంది ఈడెందుకు కొట్టాడు ఆ నల్లోడు జెండా ఏమో నడ్డి మీద వేసుకున్నావు ఆ. ఈ తెల్లోడు జెండా ఏమో ముడ్డి మీద వేసుకున్నావు మరి కొట్టరేంటి ఏంటి తల్లి నా చెడ్డి మీద కానీ నీ జెండా ఉందా 10 మంది తిరిగే పబ్లిక్ పార్క్ లో ఇలా కేబుల్ వెళ్ళాడేసుకుని అండర్ వేర్ తిరుగుతావా సిగ్గులేదు నీకు కేబులా కేబుల్ అంటే ఇదే ఏమనుకున్నారా సచ్చినోడా అడవి పందిలా ఉన్నావు చెడ్డీలో తిరగడానికి నీకు సిగ్గుగా లేదు నీ చిమ్మడి పను సచ్చినోడా చెడ్డీతో తిరుగుతుంటే ఆడిగిలు ఎమ్మడి కొడుతున్నారు చెడ్డీతో తిరగడం తప్ప అయితే ఎందుకు ఇది ఇప్పేస్తాను ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమ